హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మనం ఇంటిలో పనులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తూ అయితే నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే తమ్మనేలు చూస్తున్నారు కదా మీరు. సో దానికోసం అయితే నేను చెప్తాను. ఈ చిన్నగా పనులు ఏ విధంగా చేసుకోవాలన్నవి చూస్తూ ఉండండి, సరేనా? ఇంకా లేట్ అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే మా ఊరిలో ఉండగా ఊర్లో ఒక పెళ్ళి మాకు కావాల్సిన వాళ్ళంటే మా ఊర్లో వాళ్ళమాట. ఇంకా పెళ్ళి అయితే మా పెళ్ళి అయిపోయినాక 6 మంత్స్కి మేము సిటీ వచ్చేసినాము. తర్వాత మేము వచ్చేసిన 2 మంత్స్కి ఎప్పుడో వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంటే ఇంకా మ్యారేజ్కి అయితే పిలిచారు మమ్మల్ని. ఫోన్ చేసి చెప్పినారు, సర్లే ఊరు వాళ్ళే కదా, అలాగే మా మ్యారేజ్ జరిగినప్పుడు కూడా వచ్చారు కదా అని చెప్పేసి మా అత్త మామ ఉన్నా కానీ మేము కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా జాబ్లో సెలవులు తీసుకుని వెళ్ళాము. ఇంకా వెళ్ళినాక అయితే ఇంకా అందరూ వచ్చారు, మా ఆడపడిచే వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ఊర్లో పెళ్ళి అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు కదా, ఇంకా అందరూ వచ్చారన్నమాట. ఇంకా మేమందరం మా ఇంట్లో ఉన్నాము. ఇంకా మా ఆడపడిచే వాళ్ళందరూ రావడం, మేము సందడిగా ఇంట్లో ఉన్నాము. ఇంకా అయితే మా బావగారు ఇంకా అక్కడ ఇంకా పెళ్ళి అన్నాక సహాయం చేస్తూ ఉంటారు కదా అందరూ. ఇంకా మా బావగారు అయితే అక్కడికి వెళ్ళారన్నమాట హెల్ప్ చేయడానికి. ఇంకా వెళ్తూ ఇంకా ఊర్లో పెళ్ళి అంటే తెలిసిందే కదా, ఏదో ఒక చిన్న విషయంలో ఏదో ఒక గొడవ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా వెళ్ళారు హెల్ప్ చేయడానికి. మేమందరమేమో ఇంటి దగ్గరే ఉన్నాము. ఇంకా మరి అక్కడ ఏమైందో మనకైతే తెలియదు కానీ ఇంకా భోజనాల దగ్గర ఏదో కొంచెం కర్రీ ఎక్కువేయమని ఏదో అడిగినారంట. అడిగితే ఇంకా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు మమ్మల్ని పెళ్ళికి పిలిచారు కదా, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఒక అతను వచ్చి ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఏంటి ఇంత గట్టిగా కేకలు వినిపిస్తున్నాయని చెప్పి అయితే మా ఇల్లు పెళ్ళి వాళ్ళ ఇల్లు పక్కనే మాట దగ్గరే. ఇంకా మేము మా బాబాయ్ ఇంకా అందరం అయితే వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు మా బావగారు ఇద్దరు గొడవ పడుతున్నారన్నమాట. ఇంకా మా బావ అయితే ఎక్కువ గొడవలకి వెళ్ళాడు. ఇంకా వచ్చాను అని చెప్తుంటే సరే ఇంకా మా బావగారు అయితే ఇంకా అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకులే ఫోన్లే పెళ్ళి కదా, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా సరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కదా, గొడవ అవుతుంది వచ్చేసి అని చెప్పి మేము మా ఆడబడిచే వాళ్ళందరూ అయితే మా బావగారిని తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నామన్నమాట. ఇంకా ఎదుటి వ్యక్తి ఉన్నారు కదా ఇంటి పేరు అన్నాను చూడు, ఇంకా వాళ్ళైతే బాగా ఎక్కువ గొడవకే వస్తున్నాడు అతనికి కావాలని. ఇంకా సరే అని చెప్పి అయితే మా బావ కూడా పెద్ద సీరియస్ అవ్వలేదు. ఎందుకంటే మేము ఎక్కువ గొడవలకు తక్కువగా ఉంటాము, గొడవలకు వెళ్ళమాట. ఇంకా అక్కడితో అయిపోవాలని చెప్పేసి అయితే మేము అందరం తీసుకురావడానికి ట్రై చేస్తుంటే అతను అయితే కావాలనే మరీ వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు. ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నాడు ఈయన అనుకుంటున్నాను. అంటే అప్పటికి నాకు పెళ్ళి కొత్త కాబట్టి 1 ఇయర్ కూడా కాలేదు కదా, మనకు వాళ్ళు ఎవరు పెద్దగా తెలియదు. ఇంకా నేనైతే సైలెంట్గా ఉండి చూస్తున్నాను. ఇంకైతే అసలు పెళ్ళి వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ పిల్లడ వల్ల వాళ్ళు ఉన్నారన్నమాట స్టేజ్ దగ్గర. ఇంకా మేమైతే ఇక్కడ భోజనాల దగ్గర గొడవ జరుగుతుంది. ఇంకా అతనైతే చాలా మాట్లాడుతున్నాడు, తిట్టుతున్నాడు. ఇంక మేమందరం అయితే సర్లే వచ్చేసి అని చెప్పేసి మా బావగారిని తీసుకొస్తుంటే అతను అన్నాడు, అసలు మీ స్థాయి ఏంటి, మీరు ఎంత స్థాయి తక్కువ వాళ్ళు అయినా కానీ మిమ్మల్ని ఈ పెళ్ళికి పిలిచారు వాళ్ళు, మీరు వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎందుకు గొడవ చేస్తున్నారు, నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకోరని మా బావగారిని అయితే అన్నాడు. ఇంకా మాటకి అయితే నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా మా బావ కూడా అన్నాడు, పిలిచారు కాబట్టి వచ్చినాము, స్థాయి కోసం మాట్లాడుతున్నావు ఏంటన్నయ్య, స్థాయి కోసం అయితే మాట్లాడుకో, పిలిచారు కాబట్టి మేము వచ్చామని చెప్పేసి అన్నాం. ఇంకా అతనైతే మరీ కావాలనే పాయింట్అవుట్ చేసి అయితే మీ స్థాయి లేదు, మీకు స్థాయి తక్కువ వాళ్ళు అంటూ మాట్లాడాడు అన్నమాట. సరే అయితే కోపం వచ్చేసింది. ఇక మేము ఏమనలేదు, మా బావగారిని తీసుకుని అయితే వచ్చేసినాము. తర్వాత మళ్ళీ మా వాళ్ళు భోజనానికి వెళ్తున్నారు. నాకైతే మస్తు కోపం వచ్చింది. అతను అన్న మాట అయితే అట్లనే గుర్తుండిపోయింది. మీరు భోజనాలకి ఎందుకు వెళ్తున్నారు అని ఈ విధంగా అన్నారు కదా, వెళ్ళొద్దు అని చెప్తే మా ఆడపడిచి వాళ్ళు అన్నారు, అన్నది మన పెళ్ళికి పిలిచిన వాళ్ళు కాదు కదా అని అన్నారు. కానీ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఒకటే కదా, మళ్ళీ మీరు ఎందుకు వెళ్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిందనుక మళ్ళీ బాధపడతారు, ఎందుకులే చిన్నారా అని చెప్పేసి అయితే వీళ్ళు భోజనం చేయడానికి వెళ్ళారు. నాకైతే చాలా కోపం వచ్చింది. ఇంకా వాళ్ళతోనే పాటు నేను వెళ్ళాను. కానీ ఇది జరిగి అప్పుడే ఒక 7 ఇయర్స్ అట్లా అయిపోతుంది. కానీ ఆ మాట అతను అలాగే గుర్తుండిపోయారు నాకు. పిలవడం ఎందుకు, పిలిచారు సర్లే, వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి స్థాయి అడ్డు రాలినప్పుడు ఇతనికి ఎందుకు, ఇతను కూడా పిలిచారు, ఇంటి పేరు అతనే, ఇతను రావాలి తినేసి వెళ్ళాలి. కానీ మీ స్థాయి ఏంటి మీరేంటి అని ఎందుకు మాట్లాడాలి? పిలిచిన వాళ్ళు స్థాయిని చూసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ మనల్ని కూడా పిలిచారు కదా, వాళ్ళు పిలిస్తేనే మనమే వెళ్ళాం కదా. కానీ అయితే అతను ఇలా మాట్లాడు, మీ స్థాయి చూసుకోండి, మీ స్థాయి లేని వాళ్ళు మిమ్మల్ని పెళ్ళికి పిలిస్తే మీరు వచ్చి ఈ విధంగా చేస్తున్నారా అని అన్నమాట. అసలు గొడవ పెట్టిందే అతను. ఏదో పెళ్ళి అన్నాక విలేజ్లో పెళ్ళిళ్ళు అన్నాక ఏ గొడవలు జరుగుతాయి, కానీ మరీ అంతలా స్థాయిల కోసం మాట్లాడుకోకూడదు కదా. నాకు ఇప్పటికీ అతను ఎప్పుడు అలా గుర్తుండిపోతాడు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, మేము ఏదో రోజున సక్సెస్ అయ్యి తనకి బుద్ధి చెప్పాలి, స్థాయి కోసం మాట్లాడాడు కదా, దానికి స్థాయి అంటే ఏంటో చూపించాలి అని అయితే నేను ఎప్పటికీ అనుకుంటాను. ఆ రోజు వచ్చినప్పుడే కరెక్ట్గా అతనికి బుద్ధి చెప్తాను, ఎలా చెప్పాలో అలా చెప్తాను అనమాట. కానీ ఈ విషయం మా బావ అయితే అప్పుడే మర్చిపోయాడు.
పోనీ అలాగే ఉంటాయి ఊర్లోని. కానీ నన్ను ఎవరైనా మాట అంటే మాత్రం తప్పనిసరిగా నేనైతే గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళకి చెప్పవలసిన సమాధానం కరెక్ట్గా చెప్తాను అనమాట. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఎప్పటికైనా సరే మనం అంటూ ఒక సక్సెస్ సాధించుకొని అప్పుడు దానికి స్థాయి అంటే ఏంటి, ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను అన్నమాట. ఇటువంటి వాళ్ళు చాలామందే ఉంటారండి ఊర్లోని. ఎందుకు పిలవాలి, ఎందుకు ఇలా మాట్లాడాలి, అసలు స్థాయి కోసం ఎందుకు మాట్లాడుకోవాలి, పెళ్ళి అన్నాక అందరూ వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. స్థాయిని చూసే పెళ్లి చేసుకోవాలంటే ఉన్న వాళ్ళ ఇంటికి ఉన్న వాళ్ళే వస్తారు, లేని వాళ్ళ ఇంటికి లేని వాళ్ళే వస్తారన్నమాట. కానీ పెళ్ళన్నాక ప్రతి మూల నుంచి ప్రతి ఒక్క నలుగురు వస్తారు. స్థాయిని చూసి ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, స్థాయిని చూసి ఎవరు భోజనాలకి రారు పెళ్ళికి. అటువంటిప్పుడు వాళ్ళు కావాలనే పాయింట్ అవుట్ చేసి మీ స్థాయి మాట్లాడడం తప్పు కదా. అటువంటి వాళ్ళు బోలెడు మంది ఉంటారు ఊర్లోని. ఒకరు ఒక పూట తినొచ్చు, ఒకరు 2 పూటలు తినొచ్చు. అంత మాత్రాన వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి మర్యాద ఉండదా? కానీ కొందరు మాత్రం ఈ విధంగానే ఉంటారు. డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకపోతే ఒకలా చూస్తారు. డబ్బు ఉన్న వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళతో మంచిగానే ఉంటారు. కానీ డబ్బు లేని వాళ్ళని ఎప్పుడు నీతి నిజాయితీగా బ్రతికినా కానీ వాడు ఇలాగ అని చెప్పేస్తే మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వారు ప్రతి ఒక్క ఊర్లో ఉంటారన్నమాట. ఇది మా అత్తవారింటికి జరిగిందన్నమాట. ఇంకా నాకు అప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళతో మాట్లాడడం అటువంటివి అయితే మేము చెయ్యము. మామూలుగా ఊరు వెళ్తాము, ఏదో బాగున్నారని చెప్పేసి వచ్చేస్తాము. అతను అన్నాడు కదా, అతనితో అయితే అసలే మాట్లాడాను నేను. ఎందుకంటే అతను చూసినప్పుడు అలాగా ఇప్పటికి కూడా అతను నా దగ్గర లేపినా కానీ తన మాట గుర్తుకొస్తూ ఉంటాయి నాకు. ఏదో ఒక రోజు టైం వస్తుంది సమాధానం చెప్పే టైం, అప్పుడు సమాధానం చెప్తాను అన్నమాట. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాగే మీ జీవితంలో కూడా జరిగితే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.